కార్తికేయుడికి జన్మనిచ్చిన నెల కార్తీక మాసం, దాని ప్రత్యేకత అది. పైగా అప్పుడు మరి అలా పుట్టిన వాళ్ళకి పాలేమండి, ఇలా రెల్లుగడ్డిలో పుట్టాడు, అగ్ని అయింది, గంగానది అయింది, ఇలా రెల్లుగడ్డి అయింది, మరి పాలేవి? అప్పుడు ఆ రోజు ఆయన పుట్టినరోజున కృత్తికా నక్షత్రం ఉంది. ఎప్పుడు మన నక్షత్రాల రహస్యం ఏమిటంటే, కృత్తిక అంటే అది ఒక నక్షత్రం కాదు, 6 నక్షత్రాల సముదాయం. అలాగే ఆకాశంలో కృత్తికా నక్షత్రాల సముదాయం 60,000 పైన ఉంటాయి. ఆ నక్షత్రాలన్నీ చుక్కల ముగ్గు కలిపినట్టు కలిపితే ఆకారం ఎలా వస్తుందంటే కత్తెర ఆకారంలో వస్తుంది. కత్తెరని సంస్కృతంలో కృత్తిక అంటారు. అందుకని కృత్తిక మాసం ఇది. ఆ ఆకారాన్ని బట్టి అందులో ప్రధాన నక్షత్రాలు 6 ఉంటాయి. ఆ 6గురు స్త్రీ రూపం ధరించి ఆ నక్షత్ర కాంతితో ఈ రెల్లుగడ్డిలో ఉన్న కుమారస్వామిని పోషించారు. పోషక విలువలు అప్పుడు వచ్చాయి. ఎలాగోలా బిడ్డ పెరగాలి కదా, అందుకని ఆయనకి కార్తికేయుడు, కృత్తికా నక్షత్రాల చేత పోషింపబడినవాడు. 6గురు తల్లులు ఆయనకి పాలు ఇచ్చారు.